వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. ఎవరైతే మన యొక్క ఛానల్ను కొత్తగా వస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అందరికి మాట ఇచ్చాడు. తర్వాత ఏంటంటే ప్రతి సంవత్సరం జాబ్ ఇవ్వకపోయి 4 సంవత్సరాలు అయిన తర్వాత వచ్చే లాస్ట్ ఇయర్ లో అది నోటిఫికేషన్ ఇచ్చి 2023 నవంబర్ లో పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చారన్న. పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి 2023 తర్వాత జనవరి 22న ఎగ్జామ్ పెట్టారు, ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని తర్వాత పిఎంటీ లేదు, మెయిన్ ఎగ్జామ్ లేదు. దాని మీద ఏదో కేసులని ఆ కేసులని ఈ కేసులని ఇప్పుడు వరకు సంవత్సరంన్నర అయిపోతుంది. 2022 జనవరి నుంచి ఇప్పుడు ఆల్రెడీ 2024 వచ్చింది అన్న. ఇప్పుడు వరకు దాని మీద కనీసం ఒక చిన్న అప్డేట్ అనేది కూడా లేదు. ఇప్పుడు ఏంటంటే తర్వాత మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీరు ఆ నోటిఫికేషన్ ని ఎంత తొందరగా భర్తీ చేయగలరని మీ నుంచి కోరుకుంటున్నాం అన్న. నాకున్న అవగాహన మేరకు మొదటి 6 నెలల్లో ఆ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రెండోది, ఉత్తరాంధ్రలో మీరు చూస్తే సైనికులుగా పనిచేస్తారు, మిలిటరీలో సో ఆ యొక్క వినతి పత్రంలో ఆ యొక్క అభ్యర్థులు పేర్కొన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, మొదటి విషయం వచ్చేసరికి 1000 ఎస్ఐ పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వటం గురించి. రెండవ అంశం వచ్చేసరికి 28/11/2022 తేదీన వెలువడినటువంటి 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలు త్వరగా పూర్తి చేయాలని తెలుపడం గురించి ఈ యొక్క వినతి పత్రాన్ని అయితే వారు లోకేష్ గారికి సమర్పించడం అనేది జరిగింది. ఇందుకు సంబంధించినటువంటి పూర్తి మ్యాటర్ను కూడా మీరు ఇక్కడ ఆల్రెడీ చూస్తూ ఉన్నారు. సో అలాగే లోకేష్ గారి దగ్గరికి మన యొక్క ఏదైతే కానిస్టేబుల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళాయి. వారికి ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి అవగాహన అనేది ఉంది. అదే త్వరలో ఈ యొక్క కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఏదో ఒక అప్డేట్ రూపంలో అయితే డెఫినెట్గా మనకు అందేటువంటి అవకాశం అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.